బీఆర్ఎస్ నేతలు వెనక్కిపోండి అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక రౌడీలా హెచ్చరిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ అభ్యర్థి తీరు ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతారు? నేను విలేకరులు అడిగిన ప్రశ్నకు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వ్యక్తి ఆగ్రహావేశాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాల్సినటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఇల్లు చూడరు తిరిగి వెనక్కి పోరు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ లో. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే మాట లేకుండా శాంతియుతంగా అభివృద్ధి పదంలో మంచి వాతావరణంలో ఇవాళ వృత్తి వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి లక్షలాది మంది మేధావులు ప్రజలు పారిశ్రామికవేత్తలు సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా వారి మాటలను ఏ రకంగా తీసుకుంటారో ఆలోచన చేయాలి. రేపు ఇప్పుడు గెలవకుంటే ఆ రకమైన హెచ్చరికలు వస్తే రేపు జూబ్లీహిల్స్ లో బ్రతకకూడదా? జూబ్లీహిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు, గల్లీ దాటరు అనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గూండా మాటలను అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.